ఈస్ట్ ఎమ్మెల్యే వీడియో కాల్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వీడియో కాల్ ఒరిజినల్ అంటూ చెప్పిన ఆ వ్యక్తికి సంబంధించి వీడియో కాల్ ఒరిజినల్ అంటూ చెప్పిన అంగన్వాడీ నగర ఉపాధ్యక్షురాలు సూఫియాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆఫీస్ ఎదుట షఫియా ప్రస్తుతం బల్వన్ మరణానికి యత్నించారు. ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడున్న వాళ్ళు వెంటనే దీంతో బల్వన్ మరణానికి యత్నించిన ఆమెకు సంబంధించిన ఆ డెవలప్మెంట్ చూస్తే ఇప్పుడు అందరూ షాక్కి గురవుతున్నారు. బల్వన్ మరణానికి బల్వన్ మరణానికి సంబంధించి పాల్పడే కన్నా 2 రోజుల ముందు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తుంది షఫియా. ఎమ్మెల్యే నసీర్కు మహిళకు ఎఫైర్ ఉన్నమాట వాస్తవం అంటోంది షఫియా. ఆ మహిళ భర్త నవీన్ కృష్ణ తనకి చెప్పాడంటోంది ఆమె. నవీన్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే నసీర్కు చెప్పానంటూ చెప్పుకొచ్చింది. ఎవరికి చెప్పొద్దని నసీర్ తనని బెదిరించాడంటూ చెప్పుకొచ్చింది ఆమె. ఈ నేపథ్యంలోని ఇంతకీ అక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ కథనం కూడా కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒక్కసారి ఆ కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సుఫియా. నేను 3 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలోనూ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాను. అన్నయ్య ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారితో పాటు ప్రతి ప్రోగ్రాంలోనూ నేను పాల్గొంటా చాలా యాక్టివ్గా ఉన్నాను. గత కొన్ని రోజులుగా గుడిపల్లి వాణి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి వీడియో కాల్ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో కాల్ రియలా, ఫేకా, మార్వింగ్ చేసిందా, హ్యాక్ చేసిందా, ఎవరు హ్యాక్ చేశారు, దేనికోసం హ్యాక్ చేశారు అన్నది నాకు మొత్తం తెలుసు. దాని గురించి మాట్లాడటానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి ఈ నవీన్ కృష్ణ, గుడిపల్లి వాణి, నేను ముగ్గురం యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంలోనూ పాల్గొంటున్నాము. మాకు ఇచ్చిన ప్రోగ్రాంలో ప్రతిదీ పాల్గొంటూ ఉన్నాము. నాతో వాళ్ళిద్దరూ నవీను వాణి నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు. కానీ కొన్ని నెలల నుంచి నవీన్ కృష్ణ నాకు తన భార్య గుడిపల్లి వాణి గురించి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి గురించి, వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా తను చెప్పటం, అది తనే దగ్గరుండి వాళ్ళిద్దరిని కలుపుతున్నాడన్న విషయం చెప్పుకుంటూ బాధపడతా ఉన్నాడు. తన భార్య మీద కన్నేసి, అంటే నసీర్ అహ్మద్ గారు తన భార్య అయిన గుడిపల్లి వాణి మీద కన్నేసి వాళ్ళ అమ్మకి రావాల్సిన కార్పొరేటర్ టికెట్ని కూడా వాణికి ఇచ్చి తన్ని బయటికి తీసుకువచ్చి ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగిందని, ఆ దురదృష్టవశాత్తు అమ్మాయి ఓడిపోవడంతో తను బాధపడుతుందని, ఇంట్లోనే ఉందని చెప్పుకొని రావటం, మళ్ళీ తన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చెప్పని తన్ని మళ్ళీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా పోస్టు వేసి తన్ని మళ్ళీ పార్టీలోకి నసీర్ అహ్మద్ గారు తీసుకొచ్చారని, తనతో పాటు తన చుట్టూ తిప్పుకుంటున్నారని, అది దగ్గరుండి మరి నవీన్ కృష్ణనే వాళ్ళిద్దరిని కలుపుతున్నాడని, అంటే అక్ర సంబంధంగా కలుపుతున్నాడని నవీనే నాతో చెప్పుకొని చాలాసార్లు రైట్. అది ఆ వీడియో విన్నారుగా, ప్రస్తుతం సుఫియాకి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఏం జరుగుతోందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం ఆమె బల్వన్ మరణానికి యత్నించింది. సో ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి? సచిన్ చోట్చి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ కు సంబంధించిన వ్యవహారంలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేస్తుందని చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నసీర్ అహ్మద్, అతను ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి సంబంధించినట్టు ఎమ్మెల్యే స్పందించకపోయినప్పటికీ కూడా ఎవరైతే వీడియోలో ఉన్న మహిళ అని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఆ మహిళ దానికి సంస్థ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ కూడా ఎవరైతే టీడీపీకి చెందినటువంటి మహిళా కార్యకర్త
వాణి ఆమె భర్త నవీన్ తో కలిసి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. అదంతా కూడా ఫేక్ వీడియో. అందులో ఉన్నది నేను కాదు, నా ఎదుగుదలను రాజకీయంగా నా ఎదుగుదలను తట్టుకోలేక ఎమ్మెల్యేకు నాకు సంబంధాన్ని అంటగట్టి మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాను, వారి మీద మేము లీగల్ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళ దంపతులు కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే తర్వాత ఆ వ్యవహారం కూడా సర్దుమణింది. అయితే కొన్ని రోజుల క్రితం ఎవరైతే అదే ఎమ్మెల్యే దగ్గర టీడీపీ మహిళా కార్యకర్తగా అంటే ఎమ్మెల్యే పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు యాక్టివ్ గా పనిచేసేటువంటి సూఫియా అనేటువంటి ఒక మహిళా కార్యకర్త ఇప్పుడు తాజాగా ఒక ఆత్మహత్యత్నం చేసిన ఘటన చర్చనీయాంశం అవుతుంది. ఘటనకు సంబంధించి సోఫియా ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్యత్నం చేసుకున్నటువంటి సోఫియా ఉందో ఆ సోఫియానే ఈ వీడియో కాల్ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది అనే ఒక ఆమె మీద ఒత్తిడి తీసుకున్నట్లు కూడా ఆమె ఒక వీడియోని కూడా సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. 2 రోజుల క్రితం ఆమె ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఎవరైతే ఎమ్మెల్యేతో సంబంధం ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్నట్టు వాణి ఎవరైతే ఉందో టీడీపీ కార్యకర్త, ఆమె భర్త నవీనే ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నారు. అతను చేసిన వ్యవహారాన్ని నా మీద నెట్టి నా మీద తప్పు చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె వీడియోలో సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చిన పరిస్థితి. నవీన్కి సంబంధించి వాణి ఎవరైతే ఉన్నారో వాణి ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం ఆ విషయం అంతా కూడా నవీన్కి తెలుసు. ఆ ఫోన్ లో మాట్లాడినట్టు వీడియో కాల్ అంతా కూడా అదంతా కూడా ఒరిజినల్లే, అదంతా ఫేక్ కాదు, ఆ ఒరిజినల్ వీడియోనే. ఆ వీడియోను కూడా వాణి భర్తనే ఆమె ఫోన్ హ్యాక్ చేసి ఆ వ్యవహారం అంతా కూడా బయటకు తీసుకొచ్చారు. కానీ అతను తప్పించుకోవడానికి నా మీద ఈ నెపంతా కూడా నెట్టి నన్ను ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇదంతా కూడా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆమె ఆత్మహత్యకి పాల్పడింది. 2 రోజుల క్రితం రిలీజ్ చేసినట్టు సెల్ఫీ వీడియోలో కూడా మొదటి నుంచి జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా అంటే వాణి కావచ్చు, నవీన్ కావచ్చు, ఈ సోఫియా ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే దగ్గరే పనిచేస్తారు, ఎమ్మెల్యే పక్కనే ఉంటారు. వాళ్ళంతా కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా యాక్టివ్ గా తిరుగుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఏ విధంగా ఇప్పుడు మనస్పర్ధలు వచ్చి ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందా, లేదంటే ఈ వ్యవహారాన్ని ఎవరు బయటకు తీసుకొచ్చారనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరితో సోఫియా ఆత్మహత్యత్నం చేసుకున్న సోఫియా ఎవరుతుందో ప్రస్తుతం ఆమెను స్థానికులంతా కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. 2 రోజుల క్రితం రిలీజ్ చేసినటువంటి ఆమె సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఆ సెల్ఫీ వీడియోలో కూడా ఇదంతా కూడా నవీనే చేశారు. మొత్తం ఎమ్మెల్యేతో వాణి మాట్లాడటం, వీడియో కాల్లో మాట్లాడటం, ఆమెకు తెలియకుండానే అతను ఆ ఫోన్ హ్యాక్ చేసి ఈ వీడియోలన్నీ కూడా బయటికి వదిలింది కూడా నవీనే. ఇదంతా కూడా జరగటానికి దీని వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మొత్తం పూర్తిగా ఆమె భర్త నవీనే. ఆమె భర్త నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి ఆమె సెల్ఫీ వీడియోలో చెప్పిన సందర్భం మనం చూసాము. ప్రస్తుతానికి సోఫియా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం మీద కూడా ఇప్పటి వరకు కూడా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే కావచ్చు, అతను అంచెలు ఎవరు